కారణం ఏంటంటే రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయని, లేకపోతే చాలామంది పంట పండిస్తలేరని చెప్పి, లేకపోతే రైతు భరోసా రకరకాల లుసుకులు ఉన్నాయని చెప్పి, లేకపోతే రైతు భరోసా ఎక్కువ ఉంటే కడియేస్తారని చెప్పి, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు కూడా కడియేస్తారట. అవసరం అనుకుంటే 7 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళని కూడా కడియేస్తారనే చర్చ ఉంది. ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఎందుకు, మినిమం 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే లిస్టులో ఉంటారు, మిగతా వాళ్ళని తీసేస్తారనే చర్చ కూడా ఉంది. మరి 10 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళే తీసేస్తాను ఒకవేళ అనుకుంటే 5-6 లక్షల మంది ఎగిరిపోతారు. 5-6 లక్షల మంది ఉంటారు, వాళ్ళకు కూడా రైతు భరోసా కట్టే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు. అసలు ఇంకో చర్చ ఏంది, రైతు భరోసాను రద్దు చేద్దామని ఆలోచన ఉన్నాడు రేవంత్ అన్న. ఆల్రెడీ పంట బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలు క్వింటానికి, మళ్ళా రైతు భరోసా ఎందుకు, పంట బోనస్ ఆల్రెడీ రైతులకు ఇస్తున్నప్పుడు రైతు భరోసా ఇచ్చేందుకు అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నాడు. ఎందుకంటే రైతు భరోసా ఎక్కువ బడ్జెట్తో కూడినటువంటి అంశం. సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బులు ఖర్చు పెట్టారు. అంటే సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఎక్కువ పైసలు అవుతున్నాయి కదా. అదే పంట బోనస్ అయిందనుకో ఓ 3,000 కోట్ల నుండి 2,000 కోట్ల కథమైపోతుంది. అదే ఇదైతే ఎక్కువ పైసలు అవుతున్నాయి. సో ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో రైతు భరోసా కూడా కట్ ఆఫ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే నన్ను అడుగుతున్నైతే సుమారు 60 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. అది కూడా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో రేపు మాత్రం సుమారు 2 నుండి 3 ఎకరాలకు రైతు భరోసా విడుదల చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు. సుమారు ఇంత కాదన్నా 36 నుండి 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 2 ఎకరాల నుండి 3 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి మీరు కూడా కామెంట్ పెట్టండి. రైతు భరోసా మరి రేవంత్ అన్న మాత్రం ఇవ్వాలని చెప్పిండట, రేపు ఇచ్చేయాలి ఖచ్చితంగా వేయాల్సిందే అని చెప్పిండట. మరి రేపు వేస్తారా మళ్ళీ పొడి చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా చూద్దాం.